ఒక్కసారి బయట చూసారా? కొత్త ఫోన్స్, బ్రాండెడ్ డ్రెసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఫారిన్ ట్రిప్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలా ఇవన్నీ చూస్తే పిల్లల మనసు ఊగిపోదు. ప్రపంచం మారిపోయింది. పిల్లల కలలు పెరుగుతున్నాయి. కానీ మధ్యతరగతిలో ఆర్థిక పరిస్థితి అదే గడియారంలో నిలిచిపోయింది. ఇక్కడే మొదలవుతుంది పిల్లల డ్రీమ్స్‌కి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితికి మధ్య గ్యాప్. ఈరోజు నేను ఈ వీడియోలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, పిల్లల డ్రీమ్స్ మధ్య జరిగే ఒక మౌన పోరాటం గురించి షేర్ చేస్తాను. పిల్లల ఫేస్‌లో స్మైల్ చూడటానికి తల్లిదండ్రులు వాళ్ళ అవసరాల్ని ఎన్నో త్యాగం చేస్తుంటారు. కానీ కలల్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన పని లేదు. ఆశ, ఆచరణ, ఆర్థిక స్థితి వీటన్నిటి మీద బ్యాలెన్స్ తెలియజేసేందుకు క్రియేట్ అయిన జేకే స్ఫూర్తితో నేను జయ. ఫస్ట్ పిల్లల కలలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్ ఐఫోన్ కొన్నాడు, నాకు కావాలి. షాపింగ్ మాల్లో బ్రాండ్ అవుట్లెట్స్ చూసి బ్రాండెడ్ డ్రెస్సెస్ కావాలి. ఓటీటీలో రిచ్ లైఫ్ స్టైల్ చూసి అలాంటి లైఫ్ కావాలి. గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలి. ఫ్రెండ్స్ అందరూ కోడింగ్ క్లాసెస్కి వెళ్తున్నారు, వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతారు, దానికి నేను జాయిన్ అయిపోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఫారిన్ ట్రిప్స్ చూపిస్తే వాటిని బేస్ చేసుకొని అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవాలి అనుకోవటం. ఇలాగా పిల్లల కలలు రకరకాలుగా ఉన్నాయి. ఈ ఈ కలలు ఈ టెక్నికల్ వరల్డ్ని దాటిపోతున్నాయి. ఇవే కాకుండా టెక్నాలజీ ట్రెండ్, కంపెనీల ఆఫర్స్ ఇవన్నీ కూడా పిల్లల మనసును మార్చేస్తున్నాయి. ఇవే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హౌస్ రెంట్స్, బిల్స్, అప్పులు కట్టుకోవటం, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కాకుండా సేవింగ్స్, వీటన్నిటి మధ్య పిల్లల ఆశల్ని నెరవేర్చాలని ఉన్నా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి వెనకడుగు వేయటం. సో దాని ఫలితమే మన స్టేజ్ని బట్టి ఆలోచించు అనే మాట వస్తుంది పేరెంట్స్ నుంచి. ఆ మాట వినగానే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతాయి. అవి ఏంటంటే, నంబర్ 1, పిల్లల మనసులో మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయి పేరెంట్స్ మీద. అంటే ఒక నిరాకరణ అని ఫీల్ అవుతారనమాట. రెండవది, పేరెంట్స్కి వాళ్ళ అవసరాలు భారంగా అనిపిస్తాయి. ఇంట్లో అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. పేరెంట్స్ పిల్లల మధ్య రిలేషన్ లైటర్ అయిపోతుంది. దీని కారణంగా పిల్లలు బయట వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతారు. సో అక్కడ తప్పుదారి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ఓకే, నంబర్ 1, పిల్లలతో ఓపిక్గా మాట్లాడి మనీ వాల్యూ తెలియజేస్తూ ప్రతి ఖర్చు వెనక ఉన్న సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని వాళ్ళకి తెలియచెప్పాలి. అలాగే సెకండ్ 1, అవసరం లేని ఖర్చులు తగ్గిస్తూ అవసరం ఉన్న వాటిని ప్లాన్తో నెరవేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్, చిన్న చిన్న జాయ్స్, లిటిల్ జాయ్స్ ఉంటాయి ఇంట్లో, ప్లాన్ చేసుకోవాలి. అంటే సింపుల్ అవుటింగ్స్, లో బడ్జెట్ ట్రిప్స్ ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు రియల్ ఎంజాయ్మెంట్ అని అర్థమవుతుంది. సో దట్ బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత టెక్నాలజీ మీద ఫ్యాసినేషన్ ఉండే ఏజ్ అనమాట ఇది. సో వచ్చిన ప్రతి గాడ్జెట్ని కొనాల్సిన అవసరం లేదు, ఆల్టర్నేటివ్స్ చెప్పండి. అలాగే సేవ్ అండ్ స్పెండ్లో ఉన్న మజాని వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి. అలాగే పేరెంట్స్ కూడా సైడ్ ఇన్కమ్ సోర్సెస్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అలాగే పిల్లలు వాళ్ళ కళలు ప్రాక్టికల్గా ఉండాలి, ఇంప్లిమెంటబుల్గా ఉండాలి. ఆ కళని నెరవేర్చుకోవాలి అంటే ఎంత కష్టపడితే, ఎంత ప్లాన్డ్గా ఉంటే, ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అది నిజమవుతుంది అనేది ఆలోచించుకోవాలి. వేగ్గా మీరు కళలు కనకూడదు.
ఆ కలల్ని నెరవేర్చుకొని పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. స్మార్ట్‌గా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థింక్ బెటర్, లివ్ బెటర్, దట్స్ ద స్ఫూర్తి వే. థ్యాంక్ యూ.